చెప్పయ్యా. అది మీ ఆప్షన్ ఉన్నది సింగిల్ లో సింగిల్ ఏంది డబుల్ అయిపోయింది అందరూ 3/4 అయిపోయింది ఆల్రెడీ మేము రాసి మీ ఆప్షన్ రచన రెడ్డి రచన దానికోసం ఒక ఏంది మీది ఛానల్ 9 చెప్పయ్యా. TV9 ఆ రోజుల్లో ఇప్పుడు TV9 మహాసిమెంట్స్ వాళ్ళు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకేముంది ఇబ్బంది ఏమి లేదు. సార్ టీడీపీ చేరిక మీద ప్రచారం మీద ఇప్పుడు చెప్పాను కదా నాయన, టీడీపీలో ఎవరు చేరుతుంటారు? చేరితే మీ శేఖర్ రెడ్డి ఏమైనా చేరితే గీరితే, ఆయన చంద్రబాబు పిలిస్తే గెలిస్తే అయితే గీతే అల్లంపాటి కరణీకం వస్తే గీస్తే అని ఆయన చేరితే చేరుతాడేమో, నాకేం సంబంధం అది. ఇప్పుడు ఆయన మేకపాటి కుటుంబం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నారు మంచి అనుబంధం అవును కలిగినటువంటి అలాంటి కుటుంబంలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు అవును భిన్నంగా పోయి ఆయన సస్పెండ్ కూడా చేశారు. అవును ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? అవును, ఆయన తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేశారు. దానికి ఏమి ఇంకా వేరే నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఇప్పుడు తప్పు చేసినారు, పార్టీ క్రమశిక్షణ తప్పారు, అందుకని పార్టీ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. లేదు అందుకని నేను ఏంది నాకు సీట్ ఇవ్వనని నా ముఖానే చెప్పాడు. ముఖాన్ని చెప్పక ఏం చేస్తారు? భ్రష్టు పట్టిపోయిన వాళ్ళకి టికెట్లు ఎవరు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే భ్రష్టు పట్టిపోయిన వాళ్ళకి ఇస్తారంటయా? భ్రష్టు పట్టిపోయి ఆడు గబ్బు బట్టి ఉంటే టికెట్లు ఎట్టిస్తారు? మన కుటుంబంలోనే ఇచ్చేవాడు కదా ఆయన, నీకు కూడా ఎమ్మెల్సీ ఏదో ఇచ్చేవాడు కదా, ఎందుకు ఈ పని చేసినావు దరిద్ర పని? చంద్రబాబు ఏం కిరీటాలు పెడతాడా నీకు? ఎందుకు చేసావు దరిద్ర పని? చెప్పాను చిలక్క చెప్పినట్టు, వాడు అంబటి ఉండేవాడికి. నేను వానితో మాట్లాడక 3 సంవత్సరాలకు పైన. ప్రమాణాలు ఏం ప్రమాణాలు? దరిద్రులు అందరూ ప్రమాణాలు చేస్తుండవు. ఆడ కూడా చేస్తుండడు. ట్రంప్ అని మహాశయుడు కూడా ఆడ అమెరికాలో చేసింది అంటుంది, ఆ మహాశయుడు కూడా ప్రమాణాలు చేస్తున్నాడు. గొప్ప రాజ్యంలో గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండిగా ఉన్న వ్యక్తి కూడా ప్రమాణానికి దిక్కు లేకుండా పోతుంది. ప్రమాణం అంటే దానికి విలువలే. ప్రమాణం చెప్పేటప్పుడు ఈ మనస్సాక్షి అనేది ఉండదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.